హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి భయంతో వణికిపోయాడు. గోరంట్ల మాధవ్ చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి పారిపోయినటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ గోరంట్ల మాధవ్ అంత ఘోరంగా ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి భయపడి పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే గోరంట్ల మాధవ్ గురించి మనందరికీ తెలుసు. అతను వీరుడుగానో సూర్యుడుగానో ధీరుడుగానో ఈ రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో పోరాడిన వాడిగానో లేకపోతే హిందూపూర్ పార్లమెంటుని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగానో కాదు, మొత్తం ఇప్పి చూపించినాడు కదా. అట్లా తెలుసు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి. ఎక్కడే కాదు, భారతదేశ వ్యాప్తంగా పేరు మారుమోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశ పార్లమెంటులో ఇటువంటి నీచుడున్నాడా అనేటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే ఇతను ఇప్పి చూపించుకోవచ్చు, అతను ప్రైవేట్ వ్యవహారం, మనకు అడిగేటువంటి హక్కు లేదు. కానీ అతగాడు భారతదేశ అత్యున్నత చట్టసభ అయినటువంటి లోక్సభలో సభ్యుడిగా ఉన్నాడు. ఇటువంటి పనికిమాలిన వాళ్ళని, దుర్మార్గుల్ని పార్లమెంటుకు పంపిస్తే మన దేశ పరువుతో పాటు రాష్ట్ర పరువు ఏ విధంగా గంగలో కల్పించో చూపించాడు. ఈ దౌర్భాగ్యుడు పార్లమెంటులో వికృత చేష్టలతో కూడా ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యుల మధ్య మన రాష్ట్ర పరువు తీశాడు. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందో ఏమైందో తెలియదు కానీ ఇతగాడికి వచ్చే ఎన్నికల్లో హిందూపూర్ నుంచి సీట్ ఇవ్వట్లేదు అని తేల్చేశాడు. అయితే అంతటితో ఆగుతాడా ఇతగాడు? జిలగాడు గొలగాడు కదా. సరే, ఇతను చేసినటువంటి దౌర్భాగ్య పనిని ప్రశ్నించినందుకు నాబోటి వాళ్ళ మీద అనేక మంది మీద కేసులు పెట్టాడు. దౌర్భాగ్యమైనటువంటి పని చేసింది నువ్వు, ఇప్పి చూపించింది నువ్వు. దాని గురించి మేము మాట్లాడితే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు ఉన్నావు కాబట్టి సామాన్యుడు అనుకో మాకు అనవసరం. కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఈ భారతదేశానికి, ఈ యువతకి ఒక రిప్రజెంట్గా ఉండాల్సినటువంటి నువ్వు, ఆదర్శంగా ఉండాల్సినటువంటి నువ్వు దౌర్భాగ్య పనులు చేయడం తప్పు అని చెప్పావంతే. సరే, మొత్తానికి ఇప్పుడు అనంతపురం జిల్లాలోనూ కర్నూలు జిల్లాలోనూ ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ అన్నా ఇవ్వబా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వెంటబడి వేధిస్తాడు. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా తాడేపల్లి కోటకు పోతాడు. వాళ్ళు విసిగించుకొని తాడేపల్లి కోటలో ఎంట్రీ వద్దని చెప్పి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఆపేస్తూ ఉంటారు. దెబ్బకి ఈ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ చేసిడట జగన్మోహన్ రెడ్డికి. ఓరి నాయన, ఈడేంద్ర వీడియో కాల్ చేస్తాడు, ఇది లిఫ్ట్ చేస్తే ఏం చూపిస్తాడో తెలీదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఫోన్ విసిరేసినట్టుగా తెలిసింది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి టీవీలు పగలగొట్టేటువంటి అలవాటు ఉందో అది మనకు తెలుసు. కానీ ఇది ఫ్రస్ట్రేషన్ కాదు కదా, భయం కదా. ఓరి నాయన, ఈ కాల్ లిఫ్ట్ చేస్తే ఈడు ఏం చూపిస్తారా, ఏం చూడాల్సి వస్తుంది అనేటువంటి భయంతో, ఆందోళనతో. సరే, గోరంట్ల మాధవ్ చూపించడానికి కాదు చేసేది, అతగాడు సీటు గురించి చేస్తున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పుట్టదుగా. అంటే గతంలో గోరంట్ల మాధవ్ చరిత్ర చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టెన్షన్ పట్టాన్ని మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దెబ్బకి ఆ ఫోన్ ఆడబెట్టేసి పక్కన ఉన్నాయి, అసలు ఇది ఎందుకు చేస్తాడు, నార్మల్ కాల్ చేయండి అంటే నార్మల్ కాల్ చేయట్లేదంట. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, ప్లీజ్ అన్నా జరగనా, ఏదో సిటీ అన్నా నాకు ఎమ్మెల్యే సీట్ అన్నా అయ్యా కూర్చోటానిక, ఉన్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి తొడలు కొడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అక్రమ కేసులు పెడుతుంది. మరి రేపు పదవి లేకుంటే, ఏ గౌరవం లేకుంటే రేపు నన్ను గుడ్డలు పడితీసి నన్ను చాలా ఇబ్బందికరంగా చేస్తారన్నా. అంటే ఈడిప్పు తీసుకునేది కాదు. వీడు చేసినటువంటి దౌర్భాగ్య పనులకు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ ఇతన్ని ఇబ్బంది పెడతారనేటువంటి భయంతో, టెన్షన్తో, ఆందోళనతో ఇతగాడు జగన్మోహన్ రెడ్డి బతిలాడదానికి కాల్ చేస్తుంటే అతనేమో ఎత్తితే ఏం దాడవలసి వస్తుందని చెప్పి భయంతో ఆ ఫోన్ పక్కన పెడిచి పారిపోయినట్టుగా తెలిసింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు, నీ పార్టీలో ఎట్లాంటి ఉంటారంటే, నా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఇది మాత్రం మీరు ఆలోచించకపోతే ఇక మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. ఎర్రచందనం స్మగ్లర్, డెకాయిట్ 420 విజయానంద రెడ్డి అనేటువంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. జంగాలపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అతన్ని తీసేసి విజయానంద రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ అతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే, వైసీపీలో సీటు రావాలంటే మినిమం మర్డర్లు, మానభంగాలు, ఎర్రచందనం స్మగ్లింగ్లు, గంజాయి స్మగ్లింగ్లు, ఏదో ఒక డెకాయిట్ పనులు, ఏదో ఒక 420 పనులు, ఏదో ఒక సమాజ వ్యతిరేక పనులు, ఏదో ఒక దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసినాడు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు. ఒక్కసారి మీరు కూడా గమనించుకోండి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, సరే ఎవరో ఒకరో అలా తీసేద్దాం, అది కోట జనరల్గా వచ్చేస్తారు ఎట్టా ఏదో కోటలో, బట్ అది తీసేద్దాం. జనరల్గా 95% డెకాయిట్స్, 420s, దుర్మార్గులు, దౌర్భాగ్యులు, రౌడీలు, గూండాలు, 420 మొత్తం ఈ బ్యాచ్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరితూగాలి కదా. అతగాడు 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 16 నెలలు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళి ఇప్పుడు జస్ట్ బెయిల్ మీదే ఉన్నాడు. వీళ్ళు అంటారు మొన్న ఒక ఫేక్ కేసు పెట్టి, రాజకీయ ప్రేరేపిత కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత బెయిల్ మీదే వచ్చింది, సచ్చిరెడ్డిగా కాదు. మరి జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళగా జైలు మీదే ఉన్నాడే, పైగా కోర్టుకు కూడా పోవట్లేదే. ఆ దౌర్భాగ్యం గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు అది కాదులే సమస్య. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వల్ల ఇతను
కియా కార్ల కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా బెదిరించినటువంటి పరిస్థితి, దందాలు చేసినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసినటువంటి పరిస్థితి. ఏ రోజన్నా ఈ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్ వేదికగా ప్రశ్నించడం జరిగిందా? ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించో, సంస్థల గురించో, నిధుల గురించో ఎప్పుడన్నా పార్లమెంటులో ఈ గోరంట్ల మాధవ్ మాట్లాడగా మనం చూశామా? హిందూపూర్ పార్లమెంట్కి ఏమన్నా నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఉందా? 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏమీ చేయకుండా దిగిపోయేటువంటి దౌర్భాగ్యుడిగా మిగిలిపోతూ కూడా ఇంకా పదవి వ్యామోహం తుత్తర. నీకు ప్రజల కోసం ఏదన్నా పనిచేయాలనేటువంటి ఆలోచన ఉంటే ప్రజలే నిన్ను ఆదరిస్తారు. అంతేగాని ఇట్లాంటి తుత్తర పనులు చేసి తొడలగొట్టి మీసాలు తిప్పి ఏదో బెదిరిస్తా భయపెడతా అంటే సొంత పార్టీల నుంచి కూడా చివరికి ఏదో ఒకరోజు ఇవ్వాలి జరిగిందే జరుగుద్ది మాధవ్.